హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేషన్ కార్డు ఉన్న వారందరికీ ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సంచలన నిర్ణయం. ఆ వివరాలు ఏంటనేది కూడా ఆ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో గుడ్ న్యూస్ చెప్పారనమాట. ఎందుకు ఏంటనేది చూసినట్లయితే రేషన్ కార్డు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలు, ఏదైతే స్కాలర్షిప్స్ ఇవన్నీ పొందాలన్నా తప్పనిసరిగా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కావచ్చు, సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలు దరఖాస్తు చేయాలన్నా ఆదాయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరి, అంటే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. సంక్షేమ పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ను భారీగా అనర్హులు పొందుతున్నట్లు ఆరోపణలు అయితే రావడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం చేసిందనమాట. అనర్హులకు కూడా అడ్డుకట్ట వేసేందుకు కూడా కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చిందనమాట. ఏం చెప్తున్నారు ఏంటనే దాని విషయాన్ని చూసినట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదాయ ధృవీకరణ పత్రం దరఖాస్తు ఏవైతే చేసుకుంటారో వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి రేషన్ కార్డు అనేది అనుసంధానం అంటే కంపల్సరీ చేశారు. దీంతో రేషన్ కార్డు ఉంటేనే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వారైతే ఇవ్వడం జరుగుతుంది. మీ సేవా కేంద్రాల్లో 2 విధాల దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉండేది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానం ఉండడంలో ఆధార్ నెంబరు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవడం ఒక విధానం. రేషన్ కార్డు ఉంటే దారిద్ర్య దిగువన కుటుంబ ప్రభుత్వం గుర్తిస్తుంది కాబట్టి ఈ 2 విధానాల్లో చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత ఎలాంటి విచారణ లేకుండా రెవెన్యూ అధికారులు ఆదాయ ధృవీకరణ పత్రం ఏదైతే ఉందో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. మీ సేవ ద్వారా కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. రేషన్ కార్డు లేని వారు సైతం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉండేది. ఇక ఈ విధానంలో ఆదాయ ధృవీకరణ పత్రం జారీ చేయాలంటే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ తప్పనిసరి. ఇలాంటి దరఖాస్తును పెద్ద ఎత్తున వస్తుండడంతో ఎలాంటి విచారణ లేకుండా ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇక ముఖ్యంగా రేషన్ కార్డు లేని దరఖాస్తుల నుంచి తహసీల్దారులు 2,000 రూపాయల నుంచి 3,000 వరకు వసూలు చేస్తున్నట్లు ఇలా ఆరోపణలు అయితే వస్తున్నాయి అనమాట. ఉపకార వేతనాలు, సంక్షేమ పథకాలు ఇక అనర్హులు కూడా పుట్టుకొస్తున్నారని చెప్పేసి అధికార వర్గాలు అయితే గుర్తించాయన్నమాట. ఈ విధానం కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది. ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వారికి సంబంధించి మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో కొత్త విధానం సంబంధించి ఎలక్ట్రానిక్ సర్వీస్ అండ్ డెలివరీ మీ సేవ విభాగంలో 3 రోజుల నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ ప్రక్రియ రేషన్ కార్డు లేని వారు ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేస్తే మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని కూడా సందేశాలు అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ విధానంతో అనర్హులకు అడ్డుకట్టపడుతుందని అధికారులు అయితే తెలియజేస్తున్నారనమాట. కొత్త విధానం అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.